రాజైతే ఇంటికి వస్తూ ఉంటాడు. రాజు ఇంటికి వచ్చేసరికి బామ్మ, అపర్ణ, ధాన్యలక్ష్మి, స్వప్న వీళ్ళందరూ అయితే ఇది తిను, ఇది తిను అని చెప్పేసి వడ్డిస్తూ ఉంటారు. సాంబార్ తిను నాయనా, పప్పుచారు తిను అని చెప్పేసి అపర్ణ అయితే చాలా హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక కావ్య పైనుంచి వచ్చి చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక కావ్యని రాజు అయితే చూస్తూ ఉంటాడు. ఇక అందరూ రాజుకు చేస్తున్న హడావిడిని చూసి ఈయనెందుకు ఇక్కడికి వచ్చారు అని షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అందరూ పెట్టింది తినేసి అలా చాలా దినగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాజు భోజనం చేసి అందరితో మాట్లాడేసరికి కావ్య అక్కడికి వచ్చి మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవునా ఈ రోజుకి నువ్వు అన్నట్లుగా నేను ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ రేపు మాత్రం మళ్ళీ వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళతో. ఆ మాటలకి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది, మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మీతో నేను మాట్లాడనని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చారు మీరు అని అనేస్తూ ఉంటాడు. అదేంటిది, నేను ఇప్పుడే మొదలుపెట్టాను కదా, అప్పుడే రావద్దు అంటే ఎలా అవుతుంది, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి వస్తూనే ఉంటాను, మీరు చెప్పిన మాట నేను విన్ను అని అంటూ ఉంటానండి. ఏంటి మీరు మొదలుపెట్టింది అని అంటూ ఉంటుంది కావ్య. అవన్నీ మీకు ఎందుకు చెప్పాలి, నేను వస్తాను ఇక్కడికి, ఇప్పటికి గుడ్ బై అని చెప్పేసి రాజు అయితే అంటూ కావ్యకైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదంతా చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది.